14వ వార్షికోత్సవం వనభోజన కార్యక్రమాన్ని 14వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా గ్రామం కుల మత వర్గ వర్ణ వైషమ్య భేదాలు లేకుండా సహకరించినటువంటి తీరు చాలా గర్వించదగింది, హర్షించదగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడానికి కొత్త తరం రావాలి. ఇది ఒక ఆదర్శవంతమై ఇక్కడ భోజనం చేస్తే దీని యొక్క పవిత్రత ద్వారా మన హృదయాల నిండైన మనసుతో నిండి, నిర్మలమైన మనసుతో నిండి, ఆయు ఆరోగ్యాలతో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చినటువంటి అమ్మవారిని దర్శించుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంతో గడుపుతున్నామని ప్రతి సంవత్సరానికి అభివృద్ధి చెందుతూ ఉంది. కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు బాగుందని పొంగలు చేసుకోవటం కానీ, మాకు ఆరోగ్యం బాగుందని చెప్పటం కానీ, అనేక రకమైనటువంటి మంచి ఫలితాలని ఈ కార్యక్రమం మనకు అందిస్తూ ఉంది. అమ్మవారి యొక్క దీవెనలు మనకి నిండారా ఉన్నాయి. కాబట్టి మరి గ్రామ ప్రజలారా, చుట్టుపక్కల ఉన్నటువంటి మరి అన్ని గ్రామాలకు కూడా ఆహ్వానం ఏమిటంటే, ఈ సంవత్సరం కూడా దివ్యంగా అమ్మ కృపచేత మనకి ముందుకు నడిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆమె దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమానికి అందరూ కూడా ఆహ్వానితులే. ప్రతి ఒక్కరు రండి. 20వ తారీఖు గుర్తుపెట్టుకోండి, గురువారం సాయంత్రం 6 గంటలకి చల్లటి వాతావరణంలో అమ్మవారిని దర్శించుకొని చక్కగా భోజనం చేసుకొని మీ మనసులో మంచి సంకల్పం చేసుకోండి. వచ్చే సంవత్సరానికల్లా మీ ఆ ఫలితాన్ని పొందండి. ఓం నమ శివాయ. నాంచారమ్మ తల్లికి వందనాలు సమర్పిస్తూ 12/12/12 సంవత్సరం మొదలైనటువంటి కార్తీక మాసం చివరి రోజు మన గ్రామంలో మహా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. ఈ గ్రామంలో కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలు కూడా అతీతంగా జరిగే ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ సహకరిస్తూ ప్రతి ఒక్కరూ వాళ్ళకు తోచిన విధంగా గుప్పెడి బియ్యం నుండి ₹1 నుండి తోచినంత విరాళాలను సమర్పించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరు పిలిచినా పిలవకపోయినా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. నన్ను పిలవలేదే అనే ఆలోచన కాకుండా ఆ స్వామి నన్ను పిలుస్తున్నాడు, అమ్మవారే నన్ను పిలుస్తుంది, ఈ కార్యక్రమంలో నేను కార్యకర్తగా, నేను ఒక సేవకుడిగా చేయాలన్నటువంటి సంకల్పంతో తయారైనటువంటి సంకల్పం మంచిదైతే శక్తి వస్తుంది అన్నట్టు ఇది 14వ సంవత్సరంలోకి అడుగు పెట్టాం. కాబట్టి ఇది దిగ్విజయంగా ప్రతి సంవత్సరం జరగాలని, గ్రామ శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలని ఆ అద్దంకి నాంచారమ్మ తల్లి ఆశీస్సులు, ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, మహావిష్ణువు యొక్క ఆశీస్సులు మన గ్రామం పైన, మన ప్రజలందరిపైన ఉండాలని ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా ప్రార్థిస్తూ, ఇది మన కార్యక్రమం. మన గ్రామం ముద్దు బిడ్డలందరం ఒక చోట గుమిగూడి భోజనాలు చేసి మంచి చెడులు మాట్లాడుకొని గ్రామ అభివృద్ధికి, గ్రామ సహకారానికి అందరూ తోడ్పడవలసిందిగా ప్రార్థిస్తూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈరోజు కరాలపాడు గ్రామంలో జరిగే ఈ వనభోజన కార్యక్రమం దేశంలోనే ఎక్కడా జరగని ఒక మహత్తరమైన కార్యక్రమం. కుల మతాలకు అతీతంగా ఈ రోజు దేశాలలో జరుగుతున్న ఏంటంటే కులాల వారీగా ఈ వనభోజన కార్యక్రమం జరుగుతుంది. కానీ కరాలపాడు గ్రామం ఈ రాష్ట్రంలో అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలవాలని ఇది 12/12/12 ఆ రోజు ఎందుకు ఆ కార్యక్రమం మనకి మన గ్రామంలో ఈ కార్యక్రమం వచ్చిందో గానీ ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ 14వ సంవత్సరం ఈ రోజు 14వ సంవత్సరం జరుగుతుండం అంటే గొప్ప మహా కార్యక్రమే. కాబట్టి మన గ్రామం అన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ కరాలపాడు గ్రామం తరపున అందరికీ, గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీదంగ నాంచారమ్మ తల్లికి జై. జై శ్రీదంగ నాంచారమ్మ తల్లికి జై. జై శ్రీదంగ నాంచారమ్మ తల్లికి జై. ఈ మాట ఒక మాట చెప్పు మంత్రం. నువ్వు నాపలా ఈ
ఇటు తిరగండి అందరూ ఆ. వారు. అమ్ము మీరు కూడా అందరూ అటు నిలబడండి. ఇటు జరగండి. ఇటు పక్క పెట్టండి. నాన్న నువ్వు కూడా కొద్దిగా ఇటు జరగ. అటు జరగ. లోన్